అందరికి కట్ చేసి ఓకే 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 వేరే వాళ్ళకి అయిపోయిందిలే, వేరే వాళ్ళకి అంతే తిని పెడతాంటావా? కొంచెం సరే అక్క అక్క ఎనికి రండి, అక్కడ పో, జరుగు జరుగు ఆయన ఆధ్వర్యంలో ఏపీ అంతా రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గము తిరిగి బాగా కష్టపడి సపోర్ట్ చేసి బీసీలందరూ ఎన్డీఏకి మద్దతు ఇచ్చిందట. కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాగా పనిచేసింది. బీసీలంతా కలిసి ఐకమత్యంగా పనిచేసింది. ఈరోజు ధర్మంలో ఏం చేశారు? ఈరోజు ధర్మవరంలో జ్యోతి పూలేకి విగ్రహానికి పూలదండ వేసి జై బీసీ జై జై బీసీ అని మేము సత్యకుమార్కి మినిస్టర్ పోస్ట్ ఇచ్చిన దానికి మేమంతా చాలా సంతోషపడుతున్నాము. జై బీసీ జై బీసీ జై జై బీసీ. బీసీల ఐక్యత ఇవాళ నుంచి మనం బీసీలంతా నమస్తే అనుకోకూడదు, జై బీసీ జై బీసీ అనాల. బీసీ మినిస్టర్ వచ్చేదానికి మా అంతా బాగా కృషి చేసి సంతోషంగా అంతా బాగా ఓటు వేసినారు ప్రతి ఒక్కరు. బీసీ ధర్మవరం జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చే విధంగా బీసీలంతా ఐకమత్యంతో ధర్మవరంలో సత్యకుమార్ గెలుపు కోసం అందరూ సమైక్యంగా కృషి చేసి గెలిపించుకున్నాము. ఈరోజు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు బీసీలందరము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇలాగే బీసీలంతా ఐకమత్యంతో ఉండి రాబో రోజుల్లో కూడా బీసీల అభివృద్ధి కోసం పాటుపడాలని, ఏ కార్యక్రమం ఇచ్చినా బీసీలంతా ఐకమత్యంతో ముందుకుండి బీసీ సమావేశాలన్నీ జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. చాలా బీసీ అంటే ఏదో తక్కువ చూపు చూసేవాళ్ళు. బీసీలు అంటే ఈరోజు ఇంత మంత్రి పదవి లెవెల్లో ఉన్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మన ధర్మారంలో మా సత్యకుమార్ అన్న గారు మంత్రి పదవి కానీ కేటాయించినారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. బీజేపీ తరంలో ఇది బీజేపీ జనసేన టీడీపీ అంతా కుటుంబంతో ప్రజలంతా బాగా కేటాయించినారనేది సమయం చెప్పాలి. ఎందుకంటే 20 ఏళ్ళకే ఒక బీసీ వ్యక్తికి ధర్మవరం ఎమ్మెల్యేగా ఇచ్చినందుకు ధర్మవరం ప్రజలు ఎంతో అభివృద్ధి చేసినారని చెప్పని సత్యకుమార్ గురించి మాకు తెలియకోకుండా, ఆయన ఎవరో ఫస్ట్ తెలియకోకుండా ఆయనకు అభివృద్ధి కృషి చేసి ధర్మవరం ప్రజలందుకు ఆయన ఏకపక్షంగా చట్టాధిపతంగా నిలబెట్టినందుకు ఈరోజు ధర్మవరం బీసీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా ఈసారి మంచి పనులు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము బీసీలు ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి ముందుగా నిలబడి ఆయన విజయ సంకేతంగా ఎగురవేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దగా ఇక్కడ మాకు ఏమీ అభివృద్ధి లేదు. బీసీలంటే ఒక ఎన్నికబడిన తరగతుల వాళ్ళగా మనం గుర్తించినారు. ఈరోజు ఒక బీసీ నాయకుని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బీసీ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా తెలుపుతున్నాను.